భారతదేశ చరిత్రలో అత్యంత తెలివైన మరియు ధైర్యవంతమైన రాజుల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం. ఇది పార్ట్ 2. చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది ప్రాచీన భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటి. భారత ఉపఖండంలోని ఎక్కువ భాగాన్ని ఒకే పాలన కింద ఏకం చేసిన మొదటి రాజు ఆయన. ఆ సమయంలో అతి గొప్ప విజయం తన సలహాదారుడు చాణక్యుడి సహాయంతో వివిధ వ్యూహాలను ఉపయోగించి తనకు ముందున్న నంద వంశాన్ని ఓడించి అధికారంలోకి వచ్చాడు. అశోకుడు. చంద్రగుప్తుని మనవడు అశోకుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ రాజులలో ఒకడు. నేటికి ఆయన పేరు చరిత్రలో చెరగనిదిగా నిలిచిపోయింది. భారతదేశంలో అత్యంత క్రూరమైన యుద్ధం అయిన కళింగ యుద్ధం తర్వాత అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతంలోకి మారిన తర్వాత అశోకుడు తన సామ్రాజ్యం అంతటా శాంతి, కరుణ మరియు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు. హర్షవర్ధనుడు మొత్తం ఉత్తర భారతదేశానికి రాజు. అతను అనేక చిన్న రాజ్యాలను కలిపి ఒకే ఐక్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాజ్యాలను ఏకం చేయడమే కాకుండా హర్షవర్ధనుడు విద్య మరియు సంస్కృతికి కూడా గొప్ప నాంది పలికాడు. అతను బౌద్ధ మత వ్యాప్తికి సహాయం చేశాడు మరియు ప్రపంచం నలుమూలల నుండి పండితులను స్వాగతించాడు. అశోకుడి తర్వాత భారతదేశంలో బౌద్ధ మతాన్ని చురుకుగా వ్యాప్తి చేసిన మొదటి వ్యక్తి ఆయన. రాజరాజ చోళుడు. చోళవంశం ఇప్పటికీ తమిళ ప్రజలలో బలమైన సంబంధాలను కలిగి ఉంది. రాజరాజ చోళుడు అధికారంలోకి వచ్చినప్పుడు అతను భారతదేశంలో పాండ్య మరియు చెర రాజుల కూటమిని మరియు శ్రీలంకలో సింహల రాజ్యాలను నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. రాజరాజ చోళుడు సంవత్సరాల తరబడి భీకర పోరాటం తర్వాత చివరికి పాండ్యులు మరియు చెరలను ఓడించాడు. రాజరాజ చోళుడు చోళ సామ్రాజ్యానికి అత్యంత శక్తివంతమైన చక్రవర్తిగా మారాడు. అతను తన రాజ్యాన్ని విస్తరించాడు మరియు బలమైన నావికా దళాన్ని నిర్మించాడు. తమిళనాడులోని ప్రసిద్ధ తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడం ద్వారా చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. రాణి లక్ష్మీబాయి. ఝాన్సీ యోధురాలు. 1857 తిరుగుబాటులో ప్రముఖ వ్యక్తిగా రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. ఆమె ధైర్యం మరియు దృఢ సంకల్పం స్వతంత్ర పోరాటంలో తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఇవి భారతదేశ చరిత్రలో శక్తివంతమైన రాజులకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. దేశ చరిత్రలో గణనీయమైన ముద్ర వేసిన అనేక ఇతర పాలకులు కూడా ఉన్నారు. వారి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.